హే మెజిషియన్స్, మీ దగ్గర ఒక లేటెస్ట్ గ్యాడ్జెట్ ఉంటే, లేటెస్ట్ మొబైల్ ఫోన్ ఉంటే దాంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. మీరు ఎన్ని ఫీచర్స్ కావాలనుకుంటే అన్ని ఫీచర్స్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఐ రైట్? అంటే ఈ ఫ్యూచర్ని ఎలా యూజ్ చేసుకోవాలి అని తెలిస్తే ఆ ఫీచర్ని మీరు యూజ్ చేసుకుంటారు. నౌ సేమ్ థింగ్ గోస్ విత్ హ్యూమన్ మైండ్ ఆల్సో. హ్యూమన్ మైండ్ మనకు చాలా ఇవ్వగలదు. హ్యూమన్ మైండ్తో మనం చాలా చేయగలము. బట్ ఆ మైండ్ పవర్ని యూజ్ చేసుకుంటేనే మనకు చాలా బ్యూటిఫుల్ రిజల్ట్స్ వస్తుంటాయి. నా డియర్ ఫ్రెండ్స్, మీ దగ్గర ఒక కంప్యూటర్ ఉంది. ఆ కంప్యూటర్ని మీరు లేటెస్ట్ అడ్వాన్స్ కంప్యూటర్ని మీరు ఎలా అంటే అలా యూజ్ చేసుకోవచ్చు. బట్ దాంట్లో మీరు ఓన్లీ వర్డ్స్ టైప్ చేస్తున్నారు. బట్ దాంట్లో ఒక సాఫ్ట్వేర్ని రన్ చేయొచ్చు, దాంట్లో వీడియోస్ ఎడిట్ చేయొచ్చు, దాంట్లో మీరు చాలా తెలుసుకోవచ్చు. సో ఒక ఎక్స్పర్ట్ దగ్గర ఆ కంప్యూటర్ ఉంటే ఆ ఎక్స్పర్ట్ ఆ కంప్యూటర్ని 100% యూటిలైజ్ చేసుకుంటాడు. ఐ రైట్? బట్ ఏమీ తెలియని వాళ్ళ దగ్గర అది ఉంటే వాళ్ళు దానికి ఎలా యూజ్ చేసుకోవాలో కూడా తెలియదు. సో ఇక్కడ ఇదే జరుగుతుంది. మన హ్యూమన్ మైండ్ మనం సరిగ్గా యూజ్ చేసుకుంటే మనం మిరాకల్స్ క్రియేట్ చేయగలము. ఈరోజు ఈ వీడియోలో డెడ్లీ డిసీజెస్ని కూడా మనం ఎలా హీల్ చేసుకోవచ్చు, స్పెషలీ మన మైండ్ పవర్ ద్వారా ఈ టూల్ని ఎలా యూజ్ చేసుకుంటూ మనం డిఫికల్ట్ ఛాలెంజెస్ని గురించి కూడా బయటపడవచ్చు అనేది నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, కోచ్ నరేంద్ర ఛానల్ని ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్ అండ్ కమెంట్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ సో దట్ వీ కెన్ రీచ్ మోర్ అండ్ మోర్ పీపుల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను అబౌట్ అన్ ఇంపార్టెంట్ బుక్ కాల్డ్ యాజ్ యు ఆర్ ప్లేసిబో. So this is a book by Dr. Joe Dispenza. So Dr. Joe Dispenza is my mentor. Now, డాక్టర్ జో డిస్పెన్సా తన లైఫ్లో ఏ ఛాలెంజెస్ని అయితే చూశాడో తను ఆ ఛాలెంజ్ నుంచి ఎలా బయటపడ్డాడు. మోస్ట్లీ మనం ఏదైనా ప్రాబ్లంలో ఉన్నప్పుడు, ఛాలెంజ్లో ఉన్నప్పుడు మనం ఏం చూస్తాము, డాక్టర్స్ మనకేం చెప్తారు, ఇది చాలా డెడ్లీ డిసీజ్, దీని నుంచి క్యూర్ అవ్వడం చాలా డిఫికల్ట్ అని చెప్పగానే మనం నమ్మేస్తాం. బట్ డాక్టర్ జో డిస్పెన్సా అలా చేయలేదు. సో డాక్టర్ జో డిస్పెన్సా యూఆర్ ప్లేసిబో బుక్లో ఏం చెప్తాడంటే తన స్టోరీ ఏంటి. తను సైక్లర్. సో 1986-87 ఆ టైంలో హీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. సో వర్టిబ్రల్ కాలంలో 8 బోన్స్ ఫ్రాక్చర్ అయ్యాయి. ఆ బోన్స్ ఫ్రాక్చర్ అయిన తర్వాత తను ఏం చేశాడు, డాక్టర్స్ ఏం చెప్పారు తనకు, నువ్వెప్పుడు మళ్ళీ తిరిగి నడవలేవు అని చెప్పారు. బట్ తను మాత్రం తన మైండ్ పవర్ని యూజ్ చేస్తూ విజువలైజేషన్ ద్వారా తను మళ్ళీ నడవగలుగుతున్నాడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈరోజు వేలాది మందికి తన నాలెడ్జ్ని షేర్ చేస్తున్నాడు డాక్టర్ జో డిస్పెన్సా. సో మీరు కూడా గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, యూ విల్ అండర్స్టాండ్ ఈ స్టోరీ. నౌ డాక్టర్ జో డిస్పెన్సా ఎలా క్యూర్ అయ్యాడు? త్రూ మైండ్ పవర్ టెక్నిక్స్. ఎస్, నార్మన్ కజిన్. సో నార్మన్ కజిన్ వాజ్ గోయింగ్ త్రూ డెడ్లీ క్యాన్సర్. తను ఎలా బయటకు వచ్చాడు? త్రూ యూజింగ్ మైండ్ పవర్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, లూయిస్ ఏ గురించి మీరు వినుంటారు. సో లూయిస్ ఏ షీ వాజ్ గోయింగ్ విత్ డెడ్లీ క్యాన్సర్. అండ్ తను కూడా అఫర్మేషన్స్ ద్వారా, విజువలైజేషన్ ద్వారా తన ప్రాబ్లం నుంచి బయటకు వచ్చింది. ఇలా థౌజండ్స్ ఆఫ్ కేస్ స్టడీస్ ఉన్నాయండి. ఈవెన్ నా వర్క్షాప్స్లోకి వచ్చే వాళ్ళు కూడా ఎలర్జీ నుంచి, స్కిన్ ప్రాబ్లం నుంచి, క్యాన్సర్ నుంచి, థైరాయిడ్ ప్రాబ్లం నుంచి, హెవీ వెయిట్ నుంచి, ఒబేసిటీ నుంచి, బ్లడ్ ప్రెషర్ నుంచి ఎలా బయటకు వచ్చారు? త్రూ ద పవర్ ఆఫ్ విజువలైజేషన్. దీన్ని మీరు ఈరోజు అర్థం చేసుకోండి. సో మన మైండ్ దగ్గర ఉన్న క్వాలిటీ ఏంటంటే ఎప్పుడైతే మనం విజువలైజేషన్ చేస్తున్నామో ఇది రియలా లేదా ఇమాజినేషనా అనేది సబ్ కాన్షియస్ మైండ్కి తెలియదు. సో హార్వర్డ్ మెడికల్ స్కూల్ వాళ్ళు ఒక రీసెర్చ్ చేశారు. ఆ రీసెర్చ్ ఏం చేశారంటే వాళ్ళు 2 గ్రూప్స్లో పీపుల్ని, పేషెంట్స్కి 2 గ్రూప్స్లో విభజించారు. అండ్ ఒక గ్రూప్కేమో యాక్చువల్ మెడిసిన్ ఇచ్చారు, ఇంకొక గ్రూప్కేమో ఓన్లీ షుగర్ పిల్ మాత్రమే ఇచ్చారు. లెట్ మీ టెల్ యూ, షుగర్ పిల్ మాత్రమే ఇచ్చారు. సో ఒక గ్రూప్ యాక్చువల్ మెడిసిన్ తీసుకుంది, ఇంకొక గ్రూప్ ఓన్లీ షుగర్ పిల్ మాత్రమే తీసుకుంది. బట్ ఎప్పుడైతే రిజల్ట్స్ వచ్చాయో రిజల్ట్స్ ఫర్ షాకింగ్. ఎందుకంటే 2 గ్రూప్లకి ఈక్వల్గా రిజల్ట్స్ వచ్చాయి. ఇక్కడ ఫస్ట్ గ్రూప్లో 10 out of 8 పీపుల్ హీల్ అయితే సెకండ్ గ్రూప్లో కూడా ఆల్మోస్ట్ అంతే మెంబర్స్ హీల్ అయ్యారు. సో ఇక్కడ ఏం జరిగింది అంటే మైండ్ బిలీవ్ చేస్తే రిజల్ట్స్ వస్తాయి, మైండ్ బిలీవ్ చేయకపోతే రిజల్ట్స్ రావు. అండ్ ఇంకొక రీసెర్చ్లో ఏం చేశారంటే ఒక 2 గ్రూప్లలో వాళ్ళు స్టూడెంట్స్కి ఏం చెప్పారంటే యూ హ్యావ్ టు ప్లే కీబోర్డ్. సో కీబోర్డ్ని ప్లే చేయాలని చెప్పారు. సో యాక్చువల్గా ఒక గ్రూప్ ఏం చేశారు, కీబోర్డ్ని ప్లే చేశారు. ఇంకొక గ్రూప్ ఓన్లీ విజువలైజేషన్ మాత్రమే చేశారు, రియల్గా కీబోర్డ్ని ప్లే చేయలేరు. సో ఆఫ్టర్ 20 days వాళ్ళ బ్రెయిన్ యొక్క ఎఫ్ఎంఆర్ఐ స్కాన్ చేస్తే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఎవరైతే యాక్చువల్గా కీబోర్డ్ని ప్లే చేస్తున్నారో వాళ్ళ బ్రెయిన్లో ఎలాంటి చేంజెస్ అయితే జరిగాయో, ఎవరైతే ఓన్లీ విజువలైజేషన్ మాత్రమే చేస్తున్నారో వాళ్ళ బ్రెయిన్లో కూడా అలాంటి చేంజెసే జరిగాయి. అంటే చూడండి, మనం కూర్చొని విజువలైజేషన్ చేస్తే
మన సబ్కాన్షియస్ మైండ్లోకి అది వెళ్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే సైకో న్యూరో ఇమ్యునాలజీ. ప్లీజ్ అందరూ టైప్ చేయండి ఇన్ ద కమెంట్ సెక్షన్. సైకో న్యూరో ఇమ్యునాలజీ అంటే సైకో అంటే ఏంటి? మన యొక్క మైండ్, మన యొక్క థాట్స్ ఏదైతే ఆలోచిస్తున్నామో ప్రతి థాట్ ఇమ్మీడియట్గా మన ఇమ్యూన్ సిస్టమ్ని అండ్ మన న్యూరాన్స్ ఏవైతే ఫైర్ అవుతున్నాయి, మన బ్రెయిన్లో ఏ న్యూరాన్స్ అయితే ఫైర్ అవుతున్నాయి దానికి తగ్గట్టు ఇమ్యూన్ సిస్టమ్, మన ఫిజియాలజీ అలా వెళ్తుంది. సో సైకో న్యూరో ఇమ్యూనో ఫిజియాలజీ అంటే అది మన బాడీని ఎఫెక్ట్ చేస్తుంది. మీరు చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైగర్ మీ ముందుంది, ఆ టైగర్ మీ ముందుకు రన్ చేస్తూ వస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు? కూర్చొని ఆలోచిస్తారా ఈ టైగర్ ఏంటి, ఈ టైగర్ ఏ స్పెషీస్, ఇది ఎక్కడి నుంచి వచ్చిందని ఆలోచిస్తారా? నో, యూ విల్ సింప్లీ రన్, అంతే. అక్కడ నుంచి మీరు పరిగెత్తుకుంటూ వెళ్తారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఏదైనా చూడగానే ఇమ్మీడియట్గా సబ్కాన్షియస్ మైండ్ ఆ డేంజర్, ఫియర్ అండ్ ఫైట్ అండ్ ఫ్లైట్ మోడ్లోకి వెళ్తుంది. ఇమ్మీడియట్గా అక్కడ ఆ కెమికల్స్ రిలీజ్ అవుతుంటాయి అండ్ హార్ట్ బీట్ ఫాస్ట్ అవుతుంది. మీ బాడీలో ఉన్న బ్లడ్ అంతా కూడా హ్యాండ్స్ అండ్ లెగ్స్లోకి వచ్చేస్తుంది అండ్ యూ స్టార్ట్ రన్నింగ్. ఎందుకంటే ఆ మూమెంట్లో అక్కడ మనకు హెల్ప్ కావాలి, మన బాడీ యొక్క ఫైట్ అండ్ ఫ్లైట్ మోడ్ యాక్టివేట్ అవ్వాలి. బట్ రోజంతా అన్నెసెసరీగా ఈ యొక్క ఫైట్ అండ్ ఫ్లైట్ మోడ్ యాక్టివేట్ అవ్వడం వల్ల స్ట్రెస్ ఎక్కువగా వస్తుంది, వర్రీ ఎక్కువగా వస్తుంది, టెన్షన్ ఎక్కువగా అవుతుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు ఆ కెమికల్స్కి అడిక్ట్ అవుతున్నారు. సో మళ్ళీ మళ్ళీ మీ బాడీకి ఆ కెమికల్ అలవాటు పడిపోతుంది, మీ బాడీకి మళ్ళీ మళ్ళీ ఆ కెమికల్ కావాలి. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి? మన మైండ్కి మనం సరిగ్గా సిగ్నల్ పంపాలి. సో ఇప్పుడు ఎవరైతే డిసీజ్తో బాధపడుతున్నారో, క్యాన్సర్ అవ్వచ్చు, బ్లడ్ ప్రెషర్ అవ్వచ్చు, హార్ట్ డిసీజ్ అవ్వచ్చు, ఇంకా ఏదైనా డిసీజ్ అవ్వచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయినా సరే, స్కిన్ ప్రాబ్లం ఉన్నా సరే, ఎలాంటి ఇష్యూ అయినా సరే, ఇప్పుడు రైట్ నౌ ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీ థాట్స్ని ఫీలింగ్స్ని అలైన్మెంట్లోకి తీసుకురావాలి. ఎందుకంటే మన థాట్స్ ఏంటి? థాట్స్ ఆర్ ద లాంగ్వేజ్ ఆఫ్ యువర్ మైండ్ అండ్ ఫీలింగ్స్ ఆర్ ద లాంగ్వేజ్ ఆఫ్ యువర్ బాడీ. సో ఏ థాట్ అండ్ ఏ ఫీలింగ్తో మనం ఎప్పుడైతే ఆ ప్రెజెంట్ మూమెంట్లో నేను హెల్తీగా ఉన్నానని చూస్తాను, ఆ సిగ్నల్ని నేను పంపిస్తున్నాను. సో నా బాడీకి ఆ సిగ్నల్ వెళ్తుంది. ఫస్ట్ ఏంటి? ఐ టోల్డ్ యూ, బ్రెయిన్ అండ్ హార్ట్ ఈ రెండు కోహరెంట్ స్టేట్లోకి రావాలి. మిమ్మల్ని మీరు ఫ్యూచర్లో ఎలా చూసుకోవాలనుకుంటున్నారు, మీరు ఎంత హెల్తీగా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తుంటారు, మీ ఇమోషన్స్ ఏంటి, అవన్నీ ఇప్పుడు మీరు క్రియేట్ చేయగలగాలి. దట్స్ ద ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బట్ చాలామంది దీన్ని ఇగ్నోర్ చేస్తుంటారు. అండ్ వాట్ ఈస్ దిస్ మై డియర్ ఫ్రెండ్స్? ఇదంతా చేసేటప్పుడు మనం అల్ఫా స్టేట్లో ఉండాలి. ఎస్, అల్ఫా స్టేట్లో అంటే రిలాక్స్డ్ స్టేట్లో ఉండాలి. ఎప్పుడైతే రిలాక్స్ స్టేట్లో ఉంటామో అది స్ట్రేట్ అవే సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్తూ ఉంటుంది. సో సబ్కాన్షియస్ మైండ్లో ఆ సీడ్స్ని మనం పంపించాలి. హెల్తీగా ఉన్నాను, ఎస్, ఇప్పుడు నా బాడీ హెల్తీగా ఉంది, నా ఫిజియాలజీ హెల్తీగా ఉంది అనే సిగ్నల్ మనం పంపాలి. ఇదంతా ఫ్యూచర్లో, నేను ఒక 1 year తర్వాత, 2 years తర్వాత నేను హెల్తీగా ఉన్నాను కాదు, ఇప్పుడు ఈ మూమెంట్లో నేను హెల్తీగా ఉన్నాను. ఇప్పుడు ఈ మూమెంట్లో నా బాడీ పర్ఫెక్ట్ హెల్తీ కండిషన్లో ఉంది. నా బాడీలో ఎక్కడైతే ప్రాబ్లం మీరు అనుకుంటున్నారు, స్కిన్ ఇన్ఫెక్షన్ ఉందా, ఇప్పుడు ఆ స్కిన్ని పర్ఫెక్ట్ స్కిన్ గ్లో అవుతున్నట్టు స్కిన్ని మీరు చూడాలి. ఎస్, మీరు నడవలేకపోతున్నారు, బట్ అలాంటప్పుడు కూడా మీ మైండ్ ఏం చూడాలి? ఎస్, మీరు ఈజీగా బాగా నడవగలుగుతున్నారు, మీరు ఈజీగా పరిగెత్తగలుగుతున్నారు. అంటే మీకు ఏదైతే రిజల్ట్స్ కావాలో ఫ్యూచర్లో కాదు, ఇప్పుడు మీరు దాన్ని తీసుకురావాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆ న్యూరాలజీ అంటే మీ యొక్క న్యూరాన్స్ని యాక్టివేట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకొక బ్యూటిఫుల్ సైన్స్ పనిచేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఈ సైన్స్ని అర్థం చేసుకోండి. ఎపిజెనెటిక్స్, అందరూ కమెంట్ సెక్షన్లో పెట్టండి ఎపిజెనెటిక్స్ అని. సో ఎపిజెనెటిక్స్ ఏంటంటే ఇప్పుడు నా బాడీలో ఉన్న జీన్స్, నా డిఎన్ఏ, చాలామంది ఏమంటుంటారు, సరే ఇది మా తాత దగ్గర నుంచి వచ్చింది, ఇది మా ఫ్యామిలీలో అందరికీ ఉంటుంది, డయాబెటీస్ అందరికీ ఉంది, మా ఫ్యామిలీలో అందరికీ ఈ డిసీజ్ ఉంది. ఫ్రెండ్స్, లెట్ మీ టెల్ యూ, మన డిఎన్ఏ కూడా మన మైండ్ సెట్ అండ్ మనం ఉండే ఎన్వైరన్మెంట్ ప్లస్ మన బిహేవియర్కి ఆన్ అండ్ ఆఫ్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఎలాగైతే మీ ఇంట్లో ఒక బటన్ ఉంటుంది, ఆ బటన్ని ఆన్ చేయడమా ఆఫ్ చేయడమా అది మీరు తలుచుకుంటే ఆన్ అవుతుంది లేదా ఆఫ్ అవుతుంది. సేమ్ వే మన జీన్స్ కూడా అలానే, మన జీన్స్ కూడా మనం ఆన్ చేయొచ్చు ప్లస్ ఆఫ్ కూడా చేయొచ్చు. సో అర్థం చేసుకోండి మన మైండ్ ఎంత బ్యూటిఫుల్ పవర్ని కలిగి ఉందో. మరి ఆ మైండ్ పవర్ని మనం సరిగ్గా యూజ్ చేసుకుంటున్నామా? ఆస్క్ దిస్ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్. నా అడ్వాన్స్ వర్క్ షాప్స్ ఉంటాయండి. సో అది రీట్రీట్ అవ్వచ్చు, మైండ్ పవర్ అన్లిమిటెడ్ కోర్స్ అవ్వచ్చు, లేదా లా ఆఫ్ అట్రాక్షన్ అడ్వాన్స్ కోర్స్ అవ్వచ్చు, లేదా న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ మాస్టర్ ప్రాక్టీషనర్, ఇవన్నీ కోర్సెస్ ఆఫ్లైన్లో అవుతాయి, రీట్రీట్లో అవుతాయి. ఎందుకంటే యూ రిక్వైర్ అ కోచ్ హూ విల్ టేక్ యూ టు ద అల్ఫా స్టేట్లోకి వెళ్ళాలి. అల్ఫా స్టేట్లోకి వెళ్ళిన తర్వాత రైట్ గైడెన్స్ ఇస్తే అనలిటికల్ మైండ్ పక్కకి వెళ్ళిపోతుంది అండ్ స్ట్రేట్ అవే సబ్కాన్షియస్ మైండ్లోకి మీరు ఈ థాట్స్ని పంపిస్తున్నారు. ఎప్పుడైతే సబ్కాన్షియస్ మైండ్లోకి థాట్స్ వెళ్తాయో అప్పుడు సబ్కాన్షియస్ మైండ్ యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో
ఈరోజు మీరు కూర్చోండి ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ వరకు, మళ్ళీ కళ్ళు తెరవద్దు. ఓకే, 15 to 20 మినిట్స్ వరకు స్ట్రేట్ అవే గో టు దట్ స్టేట్. ఆ స్టేట్లోకి వెళ్ళండి, ఆల్ఫా స్టేట్లోకి వెళ్ళండి. ఫస్ట్ బాడీని పూర్తిగా రిలాక్స్ చేయండి. మీరు కోచ్ నరేంద్ర ఛానల్లో స్పేస్ మెడిటేషన్ సెర్చ్ చేయండి. ఆల్ఫా స్టేట్లోకి వెళ్ళడానికి డిఫరెంట్ మెడిటేషన్స్ ఉంటాయి, వాటన్నిటిని సెర్చ్ చేయండి. అండ్ గో టు ద మెడిటేషన్ అండ్ విజువలైజ్ యువర్ సెల్ఫ్. ఫ్యూచర్లో కాదు, ఇప్పుడు మీరు హెల్తీగా ఉన్నారు, ఇప్పుడు మీరు అనుకుంటున్న జాబ్ లేదా మీరు అనుకుంటున్న కెరియర్లో మీరు ఉన్నారు. ఎస్, ఆ ఎమోషన్ని క్రియేట్ చేయండి. ఎప్పుడైతే మీరు ఆ థాట్ని, ఆ ఎమోషన్ని క్రియేట్ చేస్తారో, మీరు ఒక డెఫినెట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్ని క్రియేట్ చేస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఆ డెఫినెట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్ ఏం చేస్తుంది, మీకు అది మీ లైఫ్లోకి అట్రాక్ట్ అయ్యే విధంగా దాన్ని మీరు వేవ్ నుంచి పార్టికల్లోకి తీసుకొస్తున్నారు. ఎందుకంటే క్వాంటమ్ ఫీల్డ్లో ఇన్ఫైనైట్ పాసిబిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయి. చాలామంది ఏం చేస్తున్నారు, ఒకే ఒక పాసిబిలిటీని చూస్తున్నారు. నాకు డిసీజ్ ఉంది, నేను హెల్తీగా లేను అనే ఒక పాసిబిలిటీని మాత్రమే చూస్తున్నాను. బట్ మీరేం చేయాలి, మీరు హెల్తీగా ఉన్న పాసిబిలిటీని చూడాలి, మీరు హ్యాపీగా ఉన్న పాసిబిలిటీని చూడాలి. మీరు ఏ పాసిబిలిటీని చూస్తే ఆ పాసిబిలిటీ మీ లైఫ్లోకి రావడానికి రెడీగా ఉంది. సో మీరు చేయాల్సింది ఏంటి, కూర్చోండి, సిట్ అండ్ జస్ట్ విజువలైజ్ అండ్ డోంట్ గెట్ అప్ అన్లెస్ అండ్ అంటిల్ యూ ఫీల్ దట్ న్యూ పర్సనాలిటీ. అక్కడ నుంచి మీరు లేవద్దు ఎప్పటి వరకు అయితే మీరు కొత్త పర్సనాలిటీ నేను క్రియేట్ చేశాను అని అనిపించేంత వరకు లేవద్దు. ఎస్, మీరు నా దగ్గరైనా సరే, ఇంకెవరి దగ్గరైనా సరే, దెర్ ఆర్ సో మెనీ కోచెస్. ట్రైనింగ్ తీసుకోండి, కోచింగ్ తీసుకోండి. నేనేం చెప్పట్లేదండి, నా దగ్గరికి మాత్రమే రండి అని చెప్పట్లేదు, ఎందుకంటే దెర్ ఆర్ సో మెనీ గుడ్ కోచెస్. సో మై మెంటార్ జాక్ క్యాన్ఫీల్డ్ అండ్ జో డిస్పెన్జా అండ్ అమేజింగ్ ట్రైనర్ దగ్గర నేను నేర్చుకున్నాను అండ్ అప్లై చేశాను. నా ఫ్యామిలీ మెంబర్స్లో చూశాను రిజల్ట్స్. ఆ రిజల్ట్సే నేను మీకు షేర్ చేస్తున్నాను. సో హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ డెడ్లీ డిసీజ్ నుంచి బయటపడ్డారు అండ్ చాలా ఇన్క్యూరబుల్ డిసీజ్ నుంచి కూడా బయటపడ్డారు, ఎందుకంటే వాళ్ళు లోపల నుంచి వాళ్ళు క్యూర్ చేసుకున్నారు. సో మీరు కూడా మీ మైండ్ పవర్ని యూజ్ చేసుకుంటే ఎస్ 100% ఆ డిసీజ్ నుంచి మీరు బయటపడతారు. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. కమెంట్ సెక్షన్లో పెట్టండి, ఐఎమ్ గోయింగ్ టు హీల్ మై సెల్ఫ్. ఎస్, నన్ను నేను హీల్ చేసుకోబోతున్నాను అని పవర్తో నమ్మండి, ఆ ఫెయిత్ని బిలీవ్ చేయండి అండ్ వర్క్ ఆన్ ఇట్. ఎస్, యూ కెన్ 100% అచీవ్ ఇట్. ఇలాంటి బ్యూటిఫుల్ కాంటెంట్ కోచ్ నరేంద్ర ఛానల్లో ఎప్పుడూ వస్తుంటాయి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ విష్ యూ అ గ్రేట్ లైఫ్ బికాస్ యూ కెన్ హీల్ యువర్ సెల్ఫ్ అండ్ యూ ఆర్ ద విన్నర్. థ్యాంక్ యూ సో మచ్.